ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. స్పీకర్ తీర్పు ఇచ్చినందున బీఆర్ఎస్ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టివేసింది. 10 మంది అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చారని లాయర్ సింఘ్వి కోర్టుకు చెప్పగా లాయర్ సింఘ్వి తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. అనంతరం బీఆర్ఎస్ పిటిషన్లు కొట్టివేస్తున్నట్లు కూడా తెలిపింది. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఫిరాయింపు కేసుకు సంబంధించినటువంటిది దేశవ్యాప్తంగా అనుకోవచ్చు, దాదాపు తెలంగాణకు సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫిరాయింపుల కేసుపై చర్చ ప్రధానంగా గత కొన్ని నెలల నుంచి జరుగుతూ ఉంది. గతంలో పలు వాయిదాలు పడినటువంటి సందర్భము. సుప్రీంకోర్టు చివరికి ఇటు తెలంగాణ స్పీకర్ కి కూడా చాలా గట్టిగా త్వరగా మీరు దీనికి సంబంధించినటువంటిది ఫిరాయింపు చట్టానికి అనర్హత వేటు వేయడం సంబంధించినటువంటి అంశంపై మీరు చర్యలు తీసుకుంటారా, లేదంటే సుప్రీంకోర్టు అంటే ఏదైతే ధర్మాసనం అవకాశం తీసుకునేటటువంటి అవకాశం ఉంది చర్యలు అంటూ కూడా గత ఏదైతే విచారణలో చెప్పిన విధంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ స్పీకర్ కి సంబంధించినటువంటి స్పీకరు ఒక 3 నెలల సమయం కోరడమైనది తర్వాత మరి ఒక 2-3 దఫాలుగా కూడా విచారణ వాయిదా పడినటువంటిది. ఎట్టకేలకు నిన్న చివరి తేదీ దాదాపు మనకు ఫిరాయింపు సంబంధించినటువంటిది 10 మంది ఎమ్మెల్యేలు 8 మందిపై ఏదైతే విచారణ చేసినటువంటి తెలంగాణ స్పీకర్ చేసినటువంటి విచారణలో ఎటువంటిది కూడా అటు ప్రతిపక్షాలు ఏ విధమైనటువంటి దాని మీద కామెంట్ చేసినటువంటిది కూడా కాదు. కానీ నిన్న ఏదైతే ఇద్దరిపై విచారణ చివరి తేదీ కావడంతో నిన్న స్పీకర్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అనంతరము జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో భాగంగా అనుకోవచ్చు, అటు బీజేపీ బీఆర్ఎస్ ఇరు పార్టీలు కూడా పిటిషన్ ఇవ్వడంతో నిన్న చేసినటువంటి ఏదైతే స్పీకర్ విచారణ నేపథ్యము అక్కడ క్లీన్ చిట్ ఇచ్చినటువంటిది ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటిది తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ రోజు చాలా కీలకంగా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో నిన్న తీసుకున్నటువంటి ఏదైతే తెలంగాణ స్పీకరు వెల్లడించినటువంటి తీర్పుతోటి ఏకీభవిస్తున్నామంటూ కూడా ధర్మాసనం ఈ రోజు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్పీకర్ తరఫున వాదనలు వినిపించినటువంటి అభిషేక్ సింగ్ వాదనలు వినిపించినటువంటిది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు ఉంచడము. ఈ రోజు ధర్మాసనము చాలా కీలకంగా సంజయ్ ఖరోల్ ధర్మాసనం నేతృత్వంలోని తుది తీర్పును వెల్లడించింది. ఏదైతే ఇక్కడ స్పీకర్ వెల్లడించినటువంటి తీర్పుతో ఏకీభవిస్తున్నామంటూ కూడా దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసి ఈ కేసుకు సంబంధించినటువంటి ఏదైతే విచారణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు విన్న తర్వాత ఈ కేసుని కొట్టివేస్తున్నామంటూ కూడా కీలకమైనటువంటి తీర్పుని ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఏదైతే పిటిషనర్లు అయినటువంటి బీజేపీ అటు బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఏదైతే పిటిషన్ ఇవ్వడం జరిగిందో వారికి ఇటు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కాగితాలను ఇవ్వవలసిందిగా కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం మీద గత కొన్ని నెలల నుంచి కూడా ఇటు అనర్హత వేటుకు సంబంధించినటువంటిది బీఆర్ఎస్ బీజేపీ అటు కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్నటువంటి దారం నాగేందర్ తర్వాత ఇక్కడ అంటే ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి కండువా కప్పుకొని బీఆర్ఎస్ లో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు అన్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలు అటు ప్రభుత్వంపై చర్చలకు మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుతో ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటిది పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారికి నిన్న ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి కాగితాలను కూడా ఇవ్వవలసిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.